ఆ యొక్క టైంలో కూడా యేసయ్య లోకంలోకి వచ్చిండు, కార్యాలు చేస్తుండే, హీలింగ్స్ అవుతుండే, డెలివరెన్సెస్ అవుతుండే, గొప్ప గొప్ప ఇన్ని రోజులు వాళ్ళు చూడని గొప్ప గొప్ప సైన్స్ అండ్ వండర్స్ అవుతుండే. కానీ మనుషులు మాత్రము గ్రహించలేకపోయారు. బికాస్ ఎవ్రీబడి వర్ బ్లైండెడ్ ఇన్ దేర్ రిలిజన్. ఓకే, వాళ్ళ యొక్క రిలిజన్లో వాళ్ళు ఎంత మత్తులై ఉన్నారు అంటే, యేసయ్య లోకంలోకి వచ్చిండు, మనకి సాక్రిఫైస్ ఇచ్చిండు, మనని రిడీమ్ చేసిండు. కానీ అప్పటి వరకు కూడా వాళ్ళు బ్లైండెడ్ ఉన్నారు. ఇప్పటిదాకా కూడా వాళ్ళు బ్లైండెడ్ ఉన్నారు. ఎందుకంటే ఇఫ్ యూ గో టు ఇజ్రాయెల్, జూస్ ఆర్ స్టిల్ ప్రేయింగ్ ఫర్ మెసాయా టు కమ్. బట్ అంత రూటెడ్ అయి ఉన్నారు. సో సాతాను చేసే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మనుషులని బ్లైండ్ చేస్తుంది. అది దేవుని యొక్క పని. ఈ లోకంలో ఏదైతే దేవుడు చేస్తున్నాడో దాన్ని గ్రహించకుండా మనుషులని బ్లైండ్ చేసేది. ఆ బ్లైండ్నెస్ నుంచి మనం బయటికి రావడం ఈ యొక్క టైంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకోనంటే మనం చాలా చాలా ఇంపార్టెంట్ టైంలో ఉన్నాము. దేవుని యొక్క రాకడకి సమీపంగా ఉన్నాము. ఆయన రాకడ ఎంత సమీపంగా ఉన్నదంటే, చర్చ్ ఈ యొక్క టైంలో యాక్టివ్ కావాలా, చర్చ్ తన పొజిషన్ని తీసుకోవాలా. చర్చ్ హ్యాస్ మేజర్ వర్క్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నౌ. చర్చ్ అంటే ఎవరు? మనము, రైట్? ఆయన గ్లోబల్ చర్చ్ ఉన్నది. ఆయన యొక్క బాడీలో మనం చాలా ఇంపార్టెంట్ పార్ట్. చిన్న పిల్లలైనా కానీ పెద్ద పిల్లలైనా కానీ వి ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. మనమందరం కూడా, మనం ఎవరము? క్రీస్తు యొక్క శరీర భాగస్థులము. ఒక శరీరాన్ని ఒక నార్మల్గా అర్థం చేసుకోండి. ఒక శరీరంలో ఒక సెల్ ఉంటుంది, రైట్? ఆ సెల్ పనిచేయకపోతే ఏమవుతుంది? మనిషి బ్రతికి ఉన్నా కానీ బ్రెయిన్లో ఇంత చిన్న క్లాట్ వచ్చి ఒక సెల్ పని చేసలేదు అని అంటే ఏం చేస్తారు? తీసుకెళ్ళి తనని కోమా వచ్చింది అని చెప్పేసి ఎక్కడ పెడతారు? ఐసీయూలో పెడతారు, క్రిటికల్ యూనిట్లో పెడతారు, రైట్? అట్లాంటిది నువ్వు నేను, ఆ సెల్, వీఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ చిన్న సెల్ అయినా కానీ వీఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క టైంలో మన చర్చ్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ లోకంలో పాపము ఇట్స్ సరౌండెడ్ లైక్ అ థిక్ డార్క్నెస్. నువ్వు బయటికి వెళ్ళు, ఎంత భయంకరమైన పాపం ఉంది. ఐ గో అవుట్, ఐ సీ సో మచ్ ఆఫ్ సిన్ ఉంది బయట. డివోర్స్, రైట్? అండ్ ప్రీ మ్యారిటల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. హస్బెండ్స్ ఇంట్లో ఉంటున్నారు, బయటకు వచ్చి అఫైర్స్ నడిపించుకుంటున్నారు, రైట్? ఇంత భయంకరమైన పాపంలో ఉన్నాం. కానీ ఈ పాపంలో ఐజయాలో దేవుడు మనతో మాట్లాడతాడు కదా, యెషయాలో 60వ అధ్యాయంలో. ఈ ఒక్క టైంలో దేవుడు ఏం చేశారు? ఆయన వెలుగు మాత్రము మనపై ప్రకాశిస్తుంది. అండ్ మనము బయటికి రావడము ఈ యొక్క టైంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, చీకటి వెలుగు ముందట నిలబడలేదు, రైట్? ఇక్కడ అందరం కూడా ఒక క్యాండిల్ని పట్టుకొని ఒక్క క్యాండిల్ని వెలిగిస్తే ఈ రూమ్లో ఏమవుతుంది? కొంచెం లైట్ వస్తుంది. తర్వాత అన్ని క్యాండిల్స్ లైట్ అయినాక ఈ రూమ్లో చీకటి ఉంటుందా? ఉండదు.